శివ భక్తుడు. ఓం నమ శివాయ. ఓం రుణవిమోచక అంగారకాయ నమః. ఈరోజు వీడియోలో శివపురాణంలోని ఒక అద్భుతమైన మరియు సైంటిఫిక్ అనగా ఇంట్రెస్టింగ్ కలిగించే ఘట్టం కుజగ్రహోత్పత్తి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. సతీదేవి వియోగం తర్వాత వైరాగ్యంతో హిమాలయాలకు వచ్చిన పరమేశ్వరుడు ఘోరమైన తపస్సులో నిమగ్నమయ్యాడు. ఆ తపస్సు వేడికి అనగా శివుని కోపానికి లేదా తేజస్సుకి ఆయన నుదుటి నుండి ఒక చెమట చుక్క నేల రాలింది. ఆ చుక్క భూమిని తాకగానే ఏమి జరిగింది? ఎర్రటి శరీర ఛాయతో 4 చేతులతో ఒక బాలుడు ఎలా ఉద్భవించాడు? భూదేవి ఆ బాలుడిని ఎందుకు పెంచింది? శివుడు ఆ బాలుడికి అంగారకుడు లేదా కుజుడు లేదా మంగళుడు అని పేరు పెట్టి గ్రహాలకు అధిపతిగా ఎలా మార్చాడు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం. ఇక ఈ వీడియోలో శివుని తపస్సు కుజగ్రహోత్పత్తి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. సతి వినియోగానంతరం శివుడు చిరకాలం సమాధిలో ఉండి తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని చెబుతున్నాను, మళ్ళారా వినండి. పవిత్రము చేయనది, మంగళమును ఇచ్చేటటువంటిది, భక్తిని పెంచేటటువంటిది, శివుని ఉత్తమమైన కీర్తిని చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. క్రూరాలు వియోగంతో దుఃఖిస్తున్న శంకరుడు తన నివాసమైన కైలాసానికి తిరిగి వచ్చాడు. ప్రాణాధికమైన సతిని మనస్సులో తలుచుకుంటున్నాడు. లోకరీతిని అనుసరిస్తూ తన గణాలను పిలిచి వారితో సతి గుణగణాలను వర్ణించి చెబుతున్నాడు. ఇలా పండితుడైన ఆ శివుడు సద్గతిని కలిగించే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి దిగంబరుడై లోకాలన్నిటిలో తిరుగుతున్నాడు. మంగళప్రదుడైన శంకరుడు సతవియోగంతో దుఃఖిస్తూ ఆమె ఎక్కడ కనబడకపోయేసరికి తిరిగి కైలాసానికే వచ్చాడు. ప్రయత్నపూర్వకంగా మనస్సును నిగ్రహించుకొని దుఃఖనాశకమైన సమాధిని పొంది నాశరహితమైన ఆత్మస్వరూపం దర్శనం చేసుకుంటున్నాడు. 3 గుణాలకు అతీతుడైన వికారము లేని పరబ్రహ్మస్వరూపుడైన మాయను వశపరుచుకున్న ఆ శివుడు ఆ ప్రకారంగా చాలా కాలం పాటు సమాధిలోనే ఉండిపోయాడు. అనేక సంవత్సరాలు సమాధిలో ఉండి తరువాత బయటకు వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ శివుని లలాటము లేదా నుదురు నుండి శ్రమ వలన ఏర్పడిన చెమట పుట్టి నేలపై పడింది. ఆ చెమట పడగానే శిశువుగా మారింది. ఆ శిశువు 4 భుజాలతో, అరుణవర్ణంతో, అందమైన ఆకారంతో, దివ్యమైన కాంతులతో, శోభాయుక్తంగా ఇతరులెవరూ చూడడానికి వీలు కాని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అయినా ఆ శిశువు శివుని ఎదుట ఏడవడం మొదలుపెట్టాడు. లోకాచార పరాయణుడైన ఆ శివుని ఎదురుగా ఇతర శిశువులలాగే ఏడుస్తున్నాడు. ఇంతలో శంకరుడికి భయపడిన భూదేవి మంచి బుద్ధితో ఆలోచించి అందమైన స్త్రీ రూపాన్ని ధరించి శివుని ఎదుట ప్రత్యక్షమైనది. ఆ భూదేవి వెంటనే ఆ శ్రేష్ఠ బాలకుడిని లేవతీసి తన వడిలో కూర్చోబెట్టుకొని తనపై భాగంలో లభించే పాలను స్తన్యంగా ఆ శిశు ప్రేమతో త్రాగించింది. సతీదేవి లేని కారణంగా ఆ బాలుడిని తన కుమారుడిగానే భావించింది. ఆ బాలుని ముఖాన్ని ప్రేమతో ముద్దులాడుతూ ఉన్నది. ఆ బాలుని తల్లిగా లాలించడం చూసిన పరమేశ్వరుడు ఆనందించాడు. పార్థుడు, జగత్కర్త, అంతర్యామి, పాపహరుడైన శివుడు భూదేవిని గుర్తించాడు. ఆమె నవ్వుతూ, ఓ భూదేవి, నువ్వు ధన్యురాలివి. ఆ తేజస్శాలి అయిన నా యొక్క చెమట నీ మీద పడగానే పుట్టిన శ్రేష్టమైన ఈ నా పుత్రుని నువ్వు ప్రేమతో పెంచు. నీ ప్రేమకు పాత్రుడైన ఈ బాలుడు నా శ్రమజనం నుండి పుట్టినవాడే. అయినా నిత్యము ఆధ్యాత్మికమైన, ఆది భౌతికమైన, ఆది దైవికమైన 3 రకాల తాపాలు లేని ఈ బాలుడు నీ పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. ఈ నీ కుమారుడు భూమిని దానం చేసి గుణవంతుడు కూడా అవుతాడు. నాకు కూడా ఇతడు సుఖాన్ని కలిగిస్తాడు. ఈ పిల్లవాణిని ప్రేమతో తీసుకో. ఈ సన్నివేశానికి రుద్రుడు విరహ దుఃఖం నుండి కాస్త బయటపడ్డాడు. లోకాచారాన్ని ప్రవర్తింపజేస్తూ మౌనంగా ఉన్నాడు. తత్పురుషులకు ప్రియుడైన శంకరుడు ఏ కోరికలు లేనివాడు కదా.
శివుని మాట ప్రకారంగా ఆ భూదేవి వెంటనే కుమారుని తీసుకుని తన నివాసానికి వెళ్ళి బ్రహ్మానందాన్ని కూడా పొందింది. ఆ బాలుడు భౌముడు కుజుడు అనే పేరు పొంది త్వరగా పెరిగి పెద్దవాడే యువకుడు కూడా అయ్యాడు. కుజుడు చాలా కాలం కాశీనగరంలో శంకరుని సేవించాడు. ఆ విశ్వేశ్వరుని అనుగ్రహంతో గ్రహత్వమును పొంది గ్రహములలో ఒకడు కూడా అయ్యాడు. శుక్రలోకం కంటే శ్రేష్టమైన దివ్యలోకాన్ని కొద్ది కాలంలోనే పొందాడు. హరి ఓం తత్సతు. ఇంతటితో శివుని తపస్సు కుజగృహోత్పత్తి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో హిమవంతునితో శివుని సమాగమం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.